ఆదిపేటటువంటి సీఏ గారికి, అదేవిధంగా మా మున్సిపల్ కమిషనర్ గారికి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారికి, డిఓ గారికి అందరికీ ధన్యవాదాలు. యాక్చువల్గా మంగళవారం సెలవు చెప్పి డిఎస్పీ గారు అనుకుంటే తర్వాత మేము హాలిడే రోజు అయితే మీరు చేసే వర్క్ కూడా ఏమి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతోనే మంగళవారం పెట్టడం. పిలిచిన వెంటనే ఈ సమావేశం మీద వీధి వినియోగదారులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. సో నా పేరు వెంకటేశ్వర్లు. కొంతమంది చూసింటాను, కొత్తగా టౌన్కు సీఈగా వచ్చాను. ఒక 10-15 రోజులు కదిరి టౌన్లో తిరుగుతూ అబ్జర్వ్ చేస్తాను. ఏంటంటే కదిరి టౌన్ మ్యాక్సిమం రోడ్స్లో ఎక్కడ చూసినా ఒక పద్ధతి ప్రకారం లేకుండా రోడ్డు ట్రాఫిక్ అంతా అడ్డం వచ్చేటట్టు బండ్లు పెట్టుకోవడం, షాపులు పెట్టుకోవడం, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. సో ఒకసారి అందరితో పిలిచి మాట్లాడదామన్న ఉద్దేశంతోనే ఈ మీటింగ్ అందరూ పిలిపించాము. సో డిఎస్పీ గారు వస్తున్నారు, సార్ వచ్చినారు. సమావేశానికి హాజరైన డిఎస్పీ గారు కూడా స్వాగతం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ బస్ స్టాండ్ దగ్గర అంబేద్కర్ సర్కిల్ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి, కూర్చొని. ఓకే, వచ్చారు, చేతులు దించండి. ఇప్పుడు ఇక్కడ 2 రకాలు. మీరందరూ బతుకుల కోసం నిద్ర లేచి బండ్లు పెట్టుకొని సంపాదించుకొని మీ కుటుంబాలు పోషించుకోవాలని ఒక మీ ఆలోచన మంచిదే. ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాల్సిందే. కానీ అట్ ది సేమ్ టైం మీరు బతకడానికి రోడ్లో పోయి జనాలందరినీ ఇబ్బంది పెట్టాలా, ట్రాఫిక్ అంతా అడ్డదిడ్డంగా ఉండాలా, వాళ్ళంతా ఎవరు ఇబ్బంది పడినా పర్వాలేదు, మనం మాత్రమే బతకాలా అని అనుకోవడం కూడా తప్పే. ఇక్కడ రెండోది, మనకు కావాల్సింది మీరు కూరగాయలు అమ్ముకోవాలా, పండ్లు అమ్ముకోవాలా, అన్నీ అమ్ముకోవాలా. జనాలు కూడా ఫ్రీగా ట్రాఫిక్ అంతా ఫ్లో అవుతూ ఉండాలి. మీరు చూస్తే పెద్ద పెద్ద లారీలు వస్తూ ఉంటాయి. ఒక లారీని సడన్గా ఏదైనా ప్రమాదం జరిగి మీరు మరి రోడ్లోకి వచ్చేస్తుంటే మీకే ప్రమాదం జరిగితే 24 గంటలు ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. మీరు చూస్తే మధ్యాహ్నం పూట ఎప్పుడైనా సడన్గా రోడ్లోకి వచ్చామనుకోండి, ఆ అంబేద్కర్ సర్కిల్ ఏదో మీరు రోడ్లో సెంటర్లే కాకపోతే వదిలేస్తే రోడ్ సెంటర్లో పెట్టుకుంటారు. పర్వాలేదు, మహా అయితే ట్రాఫిక్ స్లోగా పోతుంది, కొంత దాని గురించి పక్కన పెడదాం. ఏదైనా ప్రమాదం జరిగితే ఒక కారు, ఒక లారీలో కంట్రోల్ తప్పోయో, బ్రేక్ ఫెయిల్ అయిపోయి స్పీడ్గా వస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు చాలా టౌన్లలో మేము కూడా చూస్తున్నాం. మా సార్ కూడా చాలా టౌన్లను చూపించాడు. ఇప్పుడు అనంతపురం లాంటి పెద్ద పెద్ద టౌన్లో, హిందూపూర్ టౌన్ చూసాము, ధర్మవరం టౌన్ చూస్తున్నాము. ఎక్కడ ఇలాంటి విచిత్రమైన సమస్య కనపడలేదు. ప్రతి ఒక్కరూ తోపుడు పనులు పెట్టుకుంటారు, పండ్లు అమ్ముకుంటారు, కూరగాయలు అమ్ముకుంటారు. వాళ్ళకంటూ సపరేట్ ఏరియా ఇచ్చింటారు, దాంట్లో ఉంటారు. ఇప్పుడు నేను నా ఇంటికి పండ్లు కూరగాయలు కావాలంటే పండ్లు కూరగాయలు ఏడ దొరుకుతాయో అడిగి కొనుక్కుంటాను. లేకపోతే రెండో పద్ధతి, వీధుల్లోకి వచ్చి అమ్ముతూ ఉంటారు, అది రెండో పద్ధతి. అట్లా కాకుండా రోడ్ బస్ స్టాండ్ సెంటర్లోనే, ఆ బస్ స్టాండ్ ఎదురుగానే తప్ప ఇంకెవడు కొనుక్కోడు, ఆ బస్ స్టాండ్ అంబేద్కర్ సర్కిల్ దాటితే తప్ప ఇంకెవడు రాడు కొనుక్కోడు అనుకుంటే ఎట్లా? పండ్లు కూరగాయలు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. మీరు ఆ ఉన్న సర్కిల్ కాస్త ఎంత పెద్ద సర్కిల్ ఉందో దాని సగం అయిపోయింది సర్కిల్ అంతా. మొత్తం మనకు ఉన్నదే ఒకటే రోడ్డు కదిరికంతా. అక్కడ నుంచి స్టార్ట్ అయితే ఆర్ఎంపీ సర్కిల్, అక్కడ స్టార్ట్ అయితే హిందూపూర్ సర్కిల్ స్టార్ట్ అయితే ఇలా బస్ స్టాండ్ సర్కిల్ పోతే వేమారెడ్డి సర్కిల్, ఒకటే రోడ్డు, మెయిన్ రోడ్డు ఉన్నది. ఆ మెయిన్ రోడ్లోనే మీరు చూస్తే మీకన్నా అనిపించదా? ప్రతిసారి పోలీసులు వచ్చి మిమ్మల్ని అరసాలనే మాకు బాధే. ఇప్పుడు పేదవాళ్ళు కష్టపడి పనిచేసే వాళ్ళు కష్టపడి అయితే 200 రూపాయలు 300 రూపాయలు డబ్బు సంపాదించుకోవాలి. అరసాలని మా ఉద్దేశం కాదు. మిమ్మల్ని అరసాలనే, మీకు ఫైన్ వేయించాలనే, ఒక రోజంతా మీకు ఇప్పుడు ఎవరైనా పిలిపించి ఫైన్ వేస్తాను, మీరు రోజంతా సంపాదించే డబ్బులు కోట్లు కట్టాలి. మాకు అది ఇష్టం లేదు. అవన్నీ మీ వల్ల ఏమి ఆడ పెద్ద ఘోరాలు నేరాలు జరగడం లేదు. కానీ చూసేదానికి కదిరి టౌన్లో ఒక ట్రాఫిక్ అంతా అస్తవ్యస్తము. మీరే అంటారు, ఇప్పుడు మీరు తోపుడు బండి పక్కన పెట్టేసి మీరు బైక్ వేసుకొని సాయంత్రానికి పోతా ఉంటారు మీ ఫ్యామిలీతో, రోడ్లు అట్లే పెట్టేసి అట్లే పోతారా? మీరు ఏమనుకుంటారు? అరే మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోలేదు, పోలీసులు పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు, రోడ్డు చూడండి ఎట్లుందో అస్తవ్యస్తం అయిపోయిందంటారు. సో తోపుడు బండి పెట్టుకునేంత వరకు నీ బతుకు తెరువు కనపడుతుంది. తోపుడు బండి వదిలేసి మళ్ళీ మామూలుగా నువ్వు నీ ఫ్యామిలీతో ఎక్కడ బయటకు వెళ్తుంటే నీకు అప్పుడు మళ్ళీ ట్రాఫిక్ కనపడుతుంది. తర్వాత రెండోది,
ఆ గర్ల్స్ హై స్కూల్ గర్ల్స్ కాలేజ్ ఉంది. ఆ గర్ల్స్ హై స్కూల్ గర్ల్స్ కాలేజ్ వరుసగా గోడ వెంబడి వెహికల్స్ అన్ని పెట్టింటారు. మీ బిడ్డలు ఆడి చదువుతూ ఉంటారు, మీ కూతుర్లు, మీ అంతా గర్ల్స్ కాలేజ్ గర్ల్స్ స్కూల్, మీ కూతుర్లు చదువుతూ ఉంటాడా? మీ కూతురే ఎవరన్నా ఇబ్బంది పెట్టేవాడు, డ్రైవర్ ముసుగులో ఇంకోడు ఇబ్బంది పెట్టాడు పడి నీలో తండ్రి బయటకు వస్తారు. అప్పుడు మామూలు టైంలో నా బండి పార్కింగ్ ఏడ పెట్టుకోవాలా, బండి పార్కింగ్ ఈడే పెట్టుకోవాలి కదా అని ఆలోచన. ఈ రెండు విరుద్ధమైన ఆలోచనల మధ్య సో ఆ రోడ్లలో బతికే చిరు వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టాలనేది మా ఉద్దేశం కాదు. కానీ ఇలాగే చూస్తూ అయితే ఉండలేము. ట్రాఫిక్ ఖచ్చితంగా మెరుగుపడాలా, దానికి ఒక ప్లాన్ చేశారు. ఖచ్చితంగా ఈ ఏరియాలోనే మీరు కూరగాయ బండ్లు పెట్టుకోవాలా, పండ్ల దుకాణాలు పెట్టుకోవాలా. మీరు ఎట్టంటే ఎట్లా బస్ స్టాండ్ దగ్గర పెడతా, ఆడపెడితే ఈడ పెడతా అంటే ఇంకా మనం చూస్తూ ఊరుకోలేము. ఊరుకుంటే ప్రజలు రక్షించేట్లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ప్రజల కోసమే, ఆ ప్రజలంటే మీరు కూడా ప్రజలే. మీరు చూస్తే ట్రాఫిక్ దగ్గరికి జరిపేశారు. మొన్న ఎవరో చూశాను, కాలు ఇరిపి వచ్చారు. ఎట్లా జరిగింది యాక్సిడెంట్ అని అతను అడిగితే రోడ్ అంతా దుకాణాలు ఉంటాయి. సో జనరల్గా మనుషులు నడిచేవాడు ఏడు నడుస్తాడు, రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఎక్కడో నడుచుకుంటూ పోతుంటారు ముసలిళ్ళు. మీరంతా బండ్లు కూరగాయలు పండ్లు పెట్టింటారు, రోడ్లోకి రావాలి నడసాలా, వెనక వచ్చి వెహికల్ కొట్టింది, కాలు ఇరిగిపోయింది. ఎవరు బాధ్యత దానికి? కాలు ఇరిగితే ఓకే, చచ్చిపోతే కంట్రోల్ పెడతారు. అప్పుడంతా ఏమైపోయారు పోలీసులు అంతా, ఏమైపోయారంతా ఎక్కడ కంట్రోల్ చేయలేదే. మీరు చూస్తే అక్కడ ఆ గర్ల్స్ హై స్కూల్ గర్ల్స్ కాలేజ్ దగ్గర అంతా ఆడపిల్లలు బయట చదువుకుంటారు. అక్కడే అన్ని కాలకృత్యాలను తీర్చుకునే వాళ్ళు, అక్కడే తిరుక్కుంటాడు, అక్కడే బండ్లు అక్కడే, పండ్లు అక్కడే. మీ బిడ్డలే చదువుకుంటాడు, మా బిడ్డలే కాదు కదా. మేము ఎక్కడో వేరే ఊరి నుంచి వచ్చాము, ఇక్కడ మీరే ఉంటారు, మీ బిడ్డలు మీ ఫ్యామిలీ మెంబర్స్ తిరుగుతూ ఉంటారు. అంత అస్తవ్యస్తంగా పెట్టుకోవాల్సింది ఏముంది? అక్కడ చూస్తూ ఉంటాను నేను అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఆ పండ్లు ఆ రోడ్లోకి వస్తారు, పోలీసులు సేనిక్కిపోతారు. అంత బాధ ఎందుకు? ఎక్కడో నీకు ఒక ఏరియా చూపిస్తే ఆ ఏరియాలో పెట్టి హాయిగా అమ్ముకోవచ్చు కదా. అంత బాధపడాల్సింది ఏముంది? ఎవరితో ఏమన్నా అనిపించుకోవాల్సింది ఏముంది? ఎవరైనా వచ్చి పక్కన జరుగుతుంది చెప్పాల్సిన పని ఏముంది? నువ్వేం దొంగతనం చేయడం ఇంకోటి చేయడం లే. మీకు ఒక ప్లేస్ చెప్తారు, అక్కడ పోయి అమ్ముకోండి. ఎవరు వద్దన్నారు? ఇప్పుడు మార్కెట్ ఏరియా ఉంది, పొద్దున్న చూసాం. 3:30 గంటలకల్లా మొత్తం మార్కెట్ అంతా కూరగాయలు మొత్తం రైతులు అమ్ముకుంటారు. సపరేట్ ఏరియా ఉంది, ఇది మార్కెట్ ఏరియా అని. అంటే సపరేట్ మీకు కూడా జోన్స్ లాగా డివైడ్ చేస్తున్నారు. ఇక్కడ పెట్టి అమ్ముకోండి, ఈ టైంలో అమ్ముకోండి, ఈ టైం వేరే చోట్ల ఇబ్బంది పెట్టద్దు అని చెప్తున్నారు. ఫాలో కాకపోవడానికి కారణం ఏంటి? ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే. ఇప్పుడు బస్ స్టాండ్లో పెట్టే పండ్లు కొనుక్కునేవాడు బస్ స్టాండ్ నుంచి వేమాడి సర్కిల్ గురించి కొనుక్కోడా? ఇక్కడ సమస్య ఏంటంటే నేను బస్ స్టాండ్లో పెడతా కూరగాయలు, మా హెడ్ కానిస్టేబుల్ వేమాడి సర్కిల్ పెట్టాడు, వేమాడి సర్కిల్ ఎవరు కూడా నాయ కొనుక్కుంటాడు. రేపు పొద్దున వచ్చేస్తావు బస్ స్టాండ్కి. సో ఒకరు చూసి ఒకరు. వీళ్ళు చాలా మంది మంచోళ్ళు, చెప్పిన చోట పెట్టుకునే వాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది ఆత్రం ఎక్కువ ఉన్నవాళ్ళు, అదే రోడ్లో పెడితేనే బిజినెస్ అయిపోతుంది అనుకునేవాడు, లేకపోతే నీకంటే ఎక్కువ నేనే సంపాదించేసాను అనుకుని నాలాంటి ఎవడన్నా ఉంటే ఆ రోడ్లో జరుపుకుంటూ రోడ్లోకి వస్తారు. దానివల్ల చూసేదానికి ఇబ్బంది, ట్రాఫిక్ ఇబ్బంది, ప్రాణాలకు ప్రమాదము. మీకు తెలియదు మొత్తం అన్ని పోయే లారీలు చూస్తే మేము సాయంత్రం పూట వెహికల్ చెక్ చేస్తుంటే మీ వచ్చే స్పీడ్ వెళ్తుంటే లారీలు ఏమైనా జరిగితే చిరు ప్రాణాలు, చిన్న కుటుంబాలు ఏమైనా జరిగితే ఏం ప్రాబ్లం? మళ్ళీ ఎవరు అడుగుతారు? ఎవరు బాధ్యత వహించాలా? సో ఖచ్చితంగా ఈ మీటింగ్లో మున్సిపాలిటీ కమిషనర్ సార్ వాళ్ళు చెప్తారు, దయచేసి ఫాలో కాండి. చేసే ముందర అందరితో మాట్లాడాలనే ఉద్దేశంతోనే మా డిఎస్పీ సార్, మున్సిపల్ కమిషనర్ సార్ అందరూ కూడా మిమ్మల్ని పిలిచి మాట్లాడుతున్నారు. సడన్గా ఎత్తుకొచ్చి వాళ్ళందరినీ ఫైల్ కట్టించే ఆలోచన నాది కాదు, నాకు ఆలోచన లేదు. నేను మోరవరు ఎవరన్నా పేదవాళ్ళు, కష్టపడి బతికే వాళ్ళు జోలికి అసలు రాను. కానీ నా ఇష్టం వచ్చేట్టు చేస్తాను, నేను అడ్డదిడ్డంగా ఉంటానంటే మాత్రం నన్ను బలవంతంగా మీరు రప్పిస్తారు. నేను ఖచ్చితంగా మళ్ళీ మొహమాటపడను. సో మీకు ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది, అక్కడ జరుగుతున్న ఇబ్బంది, మొత్తం టోటల్ ఇబ్బంది ఉంది. తర్వాత ఆ కాలేజ్ దగ్గర ఆటోలు చూసాము. కాలేజీకి ఎదురుగా పెట్టిండేది ఒక రోడ్డు డివైడర్స్ పెట్టిండేది. బస్సులు ఏదన్నా రోడ్లు ఆపకుండా సైడ్ ఆపుకోవాలని చెప్పి అది ఆటోమేటిక్గా నీకు ఏదో ఆటోలకు పార్కింగ్ మాదిరి తయారైపోయింది. ఎవరన్నా కదిరి టౌన్ సెంటర్లో బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న మెయిన్ రోడ్లో ఆటోలకు ఎవరన్నా పార్కింగ్ ప్లేస్ ఇస్తారా? 24 గంటలు వరుసగా 40 ఆటోలు ఉంటాయి. పోనీ ఆ పార్కింగ్ అయినా సరిగ్గా చేసుకుంటారా? రోడ్డుకి ఒక సైడ్ పెట్టుకొని జాగ్రత్తగా పోయే వాళ్ళకి ఇబ్బంది లేకుండా నేను ఎక్కడ పెడతా, మా హెడ్ కానిస్టేబుల్ ఆటో తెచ్చి నా ముందర పెడతాడు, నువ్వు ఆ ముందర పెట్టింటావు, టోటల్ జాబ్. అయితే మీకు మీలో క్రమశిక్షణ ఉండాలా? అయ్యా ఈ ఏరియాలో పెట్టాం, మాకు అవకాశం ఇస్తే ఆ ఏరియాలో మేము పెట్టుకుంటాము. కమిషనర్ సార్ మాకు ఈ ఏరియాలో అవకాశం అక్కడ పెట్టుకుంటాం, మేము జాగ్రత్తగా ఉంటాము. ఎవడు మాట వినేది లేదు.
నాకు తెలుసు ఒక పళ్ళ దుకాణమో లేకపోతే ఒక కూరగాయల బండి పెట్టుకుంటే ఏదో రోజుకు కోట్లు రావు, లక్షలు రావు. పొద్దు నుంచి సాయంత్రం వరకు నిలబడుకొని అమ్మితే వచ్చే 200 300. ఇప్పుడు నేను మీకు కేసు రాసి మీరు ఇబ్బంది పెడతానని చెప్పి ఫైన్ వేస్తే రోజు 500 వచ్చి కట్టాలడా? ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఏదో పెద్ద నేరాలు చేసిన మిమ్మల్ని నిలబెట్టాలా? మాకు ఇష్టం లేదు అవన్నీ. కష్టపడి పని చేసేవాడిని ఇబ్బంది పెట్టాలనేది మా పోలీసు యొక్క ఉద్దేశం కాదు, మా డిఎస్పీ గారి ఉద్దేశం కాదు. మీరు దయచేసి అర్థం చేసుకోండి. 100కి 100% కేటాయించినటువంటి ప్రాంతాలలో మీకు ఒక టైం ఇస్తారు, 2 రోజులు 3 రోజులు టైం చెప్తే ఖచ్చితంగా అక్కడికి షిఫ్ట్ అయిపోండి. ప్రజలు తెలుసుకుంటారయ్యా. ప్రజలేమి కూరగాయల మార్కెట్ ఏడుందంటే కదిరిలో నాకే కూరగాయల ఇంట్లో నేను ఆడిపోతా, కూరగాయల మార్కెట్ ఏడుందో కనుక అడిగి తెలుసుకుంటా. పళ్ళు కావాలంటే పళ్ళ దగ్గర పోతా, నా ఇంటికాడికి రావాలంటే పళ్ళు కొంతమంది దొప్పుకుంటా వీధులకు చమ్ముకుంటారు, వాళ్ళ దగ్గర కొనుక్కుంటా. అంతేగాని బస్ స్టాండ్ ఎదురుగా బస్ స్టాండ్ చక్కగా ఉండాలా, బస్ స్టాండ్ దగ్గర ఉండాలా, ఇంకో దగ్గర ఉండాలి, ఇంకో దగ్గర ఉండాలి కాదు. సో ఖచ్చితంగా అందరూ ఫాలో కాండి. మా డిఎస్పీ గారితో కమిషనర్ సార్ ఇంకా చాలా విషయాలు చెప్తారు. మా డిఎస్పీ సార్ ఇంకా 2 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేసిన అంశాలు చెప్తారు. పర్వాలేదు, ఓకే, నో ప్రాబ్లం. సో దయచేసి ఫాలో కాండి. టైం చెప్తారు, ఆ టైం లోపల అందరూ కూడా సర్దుకోండి. దయచేసి సహకరించండి. ఇది మీ ఊరు, మన ఊరు. మేము చేసే ప్రయత్నాన్ని అరిసించండి తప్ప మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన కాదు మాది. మీ బతుకు తెరుగు దెబ్బ కొట్టాలని మేము అనుకోవడం లే. మీరు బతుకోవడానికి, గౌరవంగా బతుకోవడానికి మున్సిపల్ కమిషనర్ సార్, మా డిఎస్పీ సార్ ఒక ప్లేసులు కేటాయిస్తున్నారు. అక్కడ పెట్టుకుని గౌరవంగా హాయిగా మీ పని మీరు చేసుకోండి. ప్రతి ఒక్కరికి రోడ్లలో కల్పించాలా, రోడ్లోనే ప్లేస్ చేయాలంటే కాదు, ఎవరికి లేవు. ఇక్కడ ఉన్నది ఒకే రోడ్డు కదిరికి, ఎంతమందికి కల్పించాలా? సో దయచేసి సార్ చెప్తారు, ఇది ఫాలో కాదు. చెప్పండి అమ్మా, ఎవరో లేడీ ఏమ్మా? అసోసియేషన్ ఉందా మీకు అందరికి? తోడుపల్లి అసోసియేషన్ ఉందా? సిఏబీ కానీ ఏసీబీ కానీ ఉంటే అసోసియేషన్ మాట్లాడండి. ఏం చెప్తారు, మీ అభిప్రాయం ఏమంటారు? ఎవరైనా అసోసియేషన్ అయినా సరే ఎవరైనా మాట్లాడాలనుకుంటే దీని గురించి మీ అభిప్రాయం కూడా చెప్పచ్చు. ఎవరైనా మీ తరఫున ఎవరైనా మాట్లాడచ్చే చెప్పచ్చు. మీ అభిప్రాయాలు ఏదైనా ఉంటే యూనియన్ కానీ యూనియన్ వాళ్ళు ఉంటే యూనియన్ లీడర్స్ మాట్లాడండి, లేదంటే ఎవరైనా మాట్లాడండి. బాబు ఎవరైనా మాట్లాడాలి, మాట్లాడండి, క్లుప్తంగా మాట్లాడండి. ఎక్కువ చెయ్యవరంటే వాళ్ళ మైక్ వస్తారు, మైక్ ఇచ్చేసే మా ఆయనకి ఇచ్చేసే మైక్. దగ్గర పట్టే రోజులనే వస్తాయి. అదే రోడ్డు పైన పడతారు అందరూ. అంటే ఆల్రెడీ ఒక బండి ఉంటుంది, మళ్ళీ ఆ బండి ముందర ఇంకో బండి వస్తాడు. వాళ్ళ వల్ల సమస్య. ఆటోలు ముందరకు వస్తాయి, ఆటోలు ముందరకు వస్తాయి. వాళ్ళకి ఏమైనా చెప్తే ఈ నాయన ఒక బండి, ఆ బండి ముందర మళ్ళీ ఇంకో బండి, ఆ బండి ముందర ఆటో, అట్లా సమస్యలు వస్తాడు. 12 వరకు ఉంటారు, 12 నుంచి వస్తారు. మనమేమో మండలో సార్లు ముందు చెప్పినారు, అందులో కింద పెట్టుకోండి, వాళ్ళు అట్లే పెట్టుకొని వ్యాపారం చేస్తాం. 30 సంవత్సరాల నుంచి అట్లే చేస్తాం. ఇలా ఉండేవాళ్ళు అందరూ చేస్తాను. ఇంకా బస్ స్టాండ్ వాడేవాళ్ళంతా మీరు చెప్పింది అర్థమైనలే. మీరు పాతలు ముందర మామూలు స్థలంలో పెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు మీ మాట కాదని వాళ్ళు మీ ముందర పెట్టుకోవడం, మళ్ళీ మాట కాదని మనం దాని ముందర ఆటో పెట్టుకోవడం, అది మొత్తానికి సమస్య అవుతుంది. అంతేనా? రైట్, ఓకే. ఇంకా ఆయన ఫ్రెండ్గా ఎవరైనా మాట్లాడడం ఉంటే మాట్లాడండి. లైన్లో వచ్చేటప్పుడు కాడ మేమేం పెట్టేది అంటారు, ఏం పెట్టద్దండి సార్ అని చెప్పినారంటే నువ్వు ఎవరు చెప్పేదాన్ని కానీ మీరు చెప్పుకున్నారు మా క్యాబ్ వచ్చిన అంటారు. బైక్లో ఒక సమస్య చాలా సార్ వాళ్ళే సార్ ఎక్కువ ఆట మ్యాచ్ చేసి పెడతారు. మేము చెప్పుకుంటాం, నువ్వు ఎవరు చెప్పేదానికంటే ఇంతమందికి చెప్పినా వినరు సార్ మైక్లో. చాలా మంది మైక్లో అదే సార్ ఎక్కువ. నెక్స్ట్ బండిలో వస్తారు సార్ ఇది గర్ల్స్ హై స్కూల్ దగ్గర వెహికల్స్ పెట్టే వాళ్ళు కూడా వచ్చారు. పార్కింగ్ ఇక్కడ మన ఈ మున్సిపల్ ఆఫీస్
వాళ్ళ రాష్ట్రం. సో ఇప్పుడు ఈ తోపుడు బండ్ల వాళ్ళకి ఈ మధ్య కాలంలో మీకు కొన్ని ఏరియాలు ఫిక్స్ చేసినారు. అంటే గవర్నమెంట్ నుంచే అంటే మీరు మీ వల్ల ట్రాఫిక్ ఇబ్బంది లేకోకుండా, లేకపోతే ట్రాఫిక్ వల్ల మీకు ఇబ్బంది లేకోకుండా, మీ బిజినెస్లో అన్నెసరీ ఇంటర్ఫిరెన్స్లు లేదా మీకు సిఏ గారు చెప్పినట్టు అదే ఫైన్లు కానీ ఇట్లాంటి హెడేక్స్ లేకోకుండా మీకు ఒక 2 జోన్లు అలాట్ చేశారు. అంటే ఒక జోన్లో మీరు ఏ టైంలో అయినా వ్యాపారం చేసుకోవచ్చు. ఇంకొన్ని ఏరియాల్లో ఒక రెస్ట్రిక్టెడ్ టైం అంటే ఒక పరిధి ఉంటుంది. ఉదయం నుంచి 10:30 దాకా, మళ్ళీ సాయంకాలం 4:30 నుంచి 8 దాకా. అట్లనే రోడ్లలో పెట్టుకోమని కాదు, సెంటర్ రోడ్లలో పెట్టుకొని ఈ టైంలో వ్యాపారం చేసుకోవచ్చాను కాబట్టి ట్రాఫిక్ ఇబ్బంది లేకోకుండా, పబ్లిక్ ఇబ్బంది లేకోకుండా మీరు జాగ్రత్తగా ఒక సైడ్ ఒక కరెక్ట్గా ఒక లైన్ క్రమశిక్షణతో ఇట్లా పెట్టుకొని మీరు వ్యాపారాలు చేసుకోవచ్చు. సో మీరు ఉదయం నుంచి రాత్రి వరకు మీకు ఇబ్బంది లేకుండా వ్యాపారాలు చేసుకోగలిగే ప్లేస్లు చెప్తాను. మీరు అంటే కొంత ఈ టైం పరిధిలోనే మీరు వ్యాపారాలు చేసుకోవాల్సిన ఏరియాలు చెప్తాను. ఇంకా ఆ 2 వదిలేస్తే మిగతా చోట్ల ఎక్కడ మీరు వ్యాపారం చేయడానికి లేదు. అంటే అట్లాంటి చోటు పెట్టుకోకూడదు. రైట్. ఇప్పుడు మీకు మీరు 24 అవర్స్ అంటే మీరు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు మీ వర్క్ ఉన్నంతసేపు వరకు. ఈ మార్కెట్ ఏరియా, రైతు బజార్ ఏరియా, ఈ 2 ఏరియాలు ప్లస్ అడపాలి వీధిలో మీకు ఆ మార్కెట్ కూడా కొత్తది అంటే అది స్టాప్ అయింది. ఇప్పుడు మీకు కావాలంటే ఆ ఏరియాలో కూడా పెట్టుకోవచ్చు. వాటర్ ట్యాంక్ ఏరియా, ఈ వాటర్ ట్యాంక్ ఏరియా ఉంది కదా, ఈ 4 ఏరియాలో మీరు మీ ఇష్టం వచ్చిన టైంలో మీరు వ్యాపారాలు చేసుకోవచ్చు. మీకేమి ఎవరు రెస్ట్రిక్ట్ చేయరు, మీకు ఇబ్బంది లేదు. సో సార్ చెప్పేది మీకు అర్థమైంది కదా. 24/7 ఎక్కడ పెట్టుకోవచ్చు, ఏ ఏరియాలో పెట్టుకోవచ్చు? వాటర్ ట్యాంక్ దగ్గర, ఇంకా మార్కెట్ రైట్, మార్కెట్, అడపాల స్ట్రీట్, ఇంకా రైతు బజార్. ఈ 4 స్థలాలలో 24/7 ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఇంకా మీకు అంటే ఒక టైం పరిధి ఉంటుంది అన్నాం కదా. ఆ ఏరియాలో వచ్చేసి వేమారెడ్డి సర్కిల్ నుంచి రాయచోటి రోడ్ ఉంది కదా, అక్కడ దాకా మీరు వ్యాపారాలు చేసుకోవచ్చు. కానీ దీనికి ఒక టైం స్లాట్ ఉంటుంది. అంటే ఒక కాల పరిమితి ఉంటుంది. అంటే ఉదయం 10:30, 11 దాకా, మళ్ళీ సాయంకాలం 4:30 నుంచి 8:30 దాకా, 9 దాకా మీరు ఇక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత మీరు అక్కడ పెట్టడానికి లేదు. ఎందుకంటే ఇంకా ఆ టైం నుంచి బస్సుల ఫ్లో కానీ జనాల ఫ్లో కానీ పెరుగుతూ ఉంటుంది, ట్రాఫిక్ అంతరాయాలు జరుగుతూ ఉంటాయి. సో ఇట్లాంటి టైంలో మీరు ఆ ఏరియాలో పెట్టుకోవడానికి మీకు చెప్పాం కదా, ఇక్కడ వేమారెడ్డి సర్కిల్ నుంచి రాయచోటి రోడ్ వరకు. మళ్ళీ దీంట్లో సర్కిల్ ఉంటాయి కదా, సర్కిల్ ఉన్న ఏరియా, ఇప్పుడు అంబేద్కర్ సర్కిల్ కానీ, ఇక్కడ వేమారెడ్డి సర్కిల్ కానీ, ఆ రాయచోటి రోడ్లో ఆ సర్కిల్ కానీ, ఆ సర్కిల్లో మాత్రం పూర్తి రెస్ట్రిక్టెడ్. సర్కిల్లో ఎవరు అక్కడ మీరు తోపుడు బండ్లు కానీ ఇంకోటి కానీ దయచేసి పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆ సర్కిల్లో ట్రాఫిక్లో ఏదైనా బస్సులు తిరగడమో, వెహికల్ తిరగడమో ఇట్లాంటి చోట సో మీకు 2 పక్కల ప్రమాదకరమే కాబట్టి ఆ సర్కిల్ మాత్రం రిస్ట్రిక్టెడ్. సో ఈ ఏరియాలో మీరు పెట్టుకోండి. సో మీకు ఇప్పుడు 2 ఏరియాలు మీకు క్లియర్ అయ్యాయి కదా, ఏ ఏరియాలో పార్షియల్గా పెట్టుకోవచ్చు, ఏ ఏరియాలో పూర్తిగా పెట్టుకోవచ్చు. ఈ 2 ఏరియాలు వదిలేసి మిగతా ఏ ఏరియాలో కూడా మీరు మీ తోపుడు బండ్లు కానీ ఎటువంటివి కానీ పెట్టుకోవడానికి వీలు. సో ఇట్లాంటి ఏరియాలో ఆఫీసులు ఉంటాయి, కోర్టులు ఉంటాయి, లేకపోతే స్కూల్స్ ఉంటాయి. కొన్ని ఇతరత్ర కారణాల చేత అక్కడ మీరు ఎవరు వ్యాపారాలు నిర్వహించడానికి అవకాశం లేదు. సో ఈ 2 ఏరియాలు, ఒకటి పరిధిలో ఉన్న ఏరియా, ఒకటి పూర్తిగా మీ ఇష్ట ప్రకారం ఎంతసేపు
ఎంతసేపు అయినా పెట్టుకోగలిగే ఏరియాలు ఈ 2 ఏరియాలు చెప్పాను. సో ఈ తోపుడు బండ్ల వాళ్ళకి మాత్రం ఇది. మీకు ఏదైనా అసోసియేషన్ ఉంటే మళ్ళీ ఈ పేపరు మీడియా ద్వారానో లేకపోతే మీ అసోసియేషన్స్తో ఈ డీటెయిల్స్ అన్ని పంపిస్తాము. మీరు దాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి. సో ఈ ఏరియాలో మాత్రం మీరైతే దానికి కట్టుబడి ఉండాల్సింది. అంటే ఇవి పైన నుంచి ఏ ఆదేశాలు వచ్చినాయో ఆ ఆదేశాలు మేము మాత్రం పాటించాల్సిందే. సో అందరికీ, పబ్లిక్కి, మీకు అందరికీ అనుకూలంగా ఉండడానికే ఈ ఆలోచన చేశారు కాబట్టి దీన్ని పాటించండి. ఇంకొకటి ఏమంటే ఈ గర్ల్స్ స్కూల్ దగ్గర వెహికల్స్ పెట్టున్న వాళ్ళు దయచేసి తొందరగా మీరు అక్కడి నుంచి రిమూవ్ చేసేయండి. మీకు అవుట్గట్స్ ఇటువైపు హిందూపూర్ రోడ్ అవుట్గట్సా లేదా మదనపల్లి రోడ్ అవుట్గట్సా లేదా అనంతపూర్ రోడ్ అవుట్గట్సా మీరు అటువైపు ఏరియా సాల్వ్ చేసుకోండి. మరి మీరు ఆ గర్ల్స్ హై స్కూల్ దగ్గర దాంట్లో ఇంటర్మీడియట్ వరకు ఉన్నట్టుంది. దాంట్లో మీరు వెహికల్స్ పెట్టడానికి ఎవరున్నారో లేదా ఇంకో కారణాల చేత అక్కడ నిలబడ్డ వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేయడం కష్టం. కానీ అది యాక్చువల్గా పోలీస్ పరిధిలో ఉన్న విషయం. అది ఇంకొకటి ఏమంటే మాకు శానిటేషన్ పరంగా మీరు అక్కడ క్రియేట్ చేస్తున్న కొన్ని శానిటేషన్ పరమైన ఇబ్బందులు మాకు చాలా ఇదిగా ఉన్నాయి. ఆ స్కూల్ గోడలకే మొత్తం అందరూ యూరిన్ పాస్ చేస్తాము. మీకు ఆ బస్ స్టాండ్ ఏరియాలో మేము కొన్ని కాంప్లెక్స్, ఇవి సులభ్ కాంప్లెక్స్ ఇవన్నీ పెట్టారు. మీరెవరు దాన్ని వాడుకోవట్లేదు. మీరని కాదు, కానీ మీరు బాగా ఆ వెహికల్స్ పెట్టడం వల్ల వెనకాల ఆ చాటు అనేది బాగా ఏర్పడింది. సో దానివల్ల ఎందుకంటే ఎవరైనా ఈ శానిటరీ వర్కర్ కూడా మనలాగే మనిషి, ఎవడో యూరిన్ పోసిన దాన్ని అక్కడ ఉన్న గలీజు చెత్త చెదారాన్ని చేతితో ఎత్తేయాలంటే చాలా అసహ్యంగా ఉంటుంది. అందులో ఆ పక్కన చదువుకున్న పిల్లలు ఉంటారు. ఆ చదువుకున్న పిల్లలకి ఆ స్మెల్, ఆ గలీజు, ఆ అట్మాస్ఫియర్, మన పిల్లలు అక్కడ చదివితే మనకి ఎంత ఎంకరేజింగ్ ఉంటుంది అనేది మీరు కూడా ఆలోచించండి. మోర్ ఎవర్ ఇక్కడ ఈ అంబులెన్స్లు అనేటివి, ఇక్కడ అంబులెన్స్లు ఈ వెహికల్స్ అనేటివి కొంతమంది పెట్టారు. అవి కూడా దయచేసి షిఫ్ట్ చేసుకోండి. ఎందుకంటే ఈ అంబులెన్స్లు కొంతమంది స్క్రాప్ అంబులెన్స్లు దాదాపు నాకు తెలిసి చాలామంది చెప్తుంది ఏమంటే అక్కడ దాదాపు 2 years నుంచి ఆ వెహికల్స్ అక్కడే పడుతున్నాయి. అదే నిన్న ఒకసారి అలర్ట్ చేసాము అంటే దాన్ని ఇచ్చేయమని. సో మీరు కొంచెం అవుట్గట్స్ షిఫ్ట్ కాండి. ఎందుకంటే మీరు సార్ ఎవరు ఓనర్ రాలేదనుకోండి, వాళ్ళకి ఇష్టంతో మాకేంటి రికార్డు ఇచ్చేసి మీరు ఆ వెహికల్స్ మాత్రం కొంచెం అక్కడి నుంచి తీసేయాల్సిందే. అంబులెన్స్ వాళ్ళు ఎవరు ఇక్కడ రాలేదు సార్. మెసేజ్ చేస్తుంది కదా వాళ్ళకి చాలా నుంచి మేము చెప్పాలి. ఓనర్లు తెలిసిన ఓనర్లు పేపర్కి ఇస్తే వస్తారు కదా. అదే కానీ వెహికల్స్ తీసేస్తారు సార్, ఇంకా ఎక్కువైపోతారు ఇక్కడ మామూలు ఒక్క డ్రైవర్ కూడా మేము డ్రైవర్ వచ్చిన కనీసం సార్ నేను వచ్చు 20 మంది, ఈ డ్రైవర్ వచ్చి 20 మంది అట్లని కాదు. కానీ మీరు వెహికల్స్ పెట్టడం వల్ల యూరిన్ పోవట్లేదు అనేది అది మేము చూసుకుంటాం. దాన్ని ఏం చేయాలనేది మేము చూసుకుంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ప్లస్ మాకు కూడా అక్కడ ఏదో మీరు ఒక ప్రొటెక్షన్ వాల్ లాగా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మేము తొందరగా ముగిస్తాం. 10 నిమిషాలు కూర్చొని 5 నిమిషాల్లో ముగిద్దాము. కొంచెం కూర్చోండి. ఒక 5 నిమిషాల్లో చెప్పండి. సో మీరు మాత్రం మీరు ఎక్కడ మీ వెహికల్స్ పెట్టుకోవాలనేది మీరు ప్లాన్ చేసుకోండి. లేదంటే ఒక 2-3 డేస్లో మేమే పలానా ప్లేస్లో మీరు పెట్టుకోండి అని చెప్తాం. మీరు అక్కడికి షిఫ్ట్ కావడం అంటే మేము చెప్పేది మీకు ఆమోదయోగ్యమైతే మీరు అక్కడికి షిఫ్ట్ కాండి. అదర్వైజ్ మీకు కావాల్సిన ప్లేస్లో మీరు షిఫ్ట్ కాండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టెంట్గా మీరు ఈరోజు ఈవినింగ్ రేపు మార్నింగ్ లోపల మీరు ఆ గర్ల్స్ హై స్కూల్ దగ్గర మాత్రం ఇమీడియట్గా రిమూవ్ చేసేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇప్పుడు సార్ చెప్పేది మీకు అర్థమవుతుంది. ఎక్కడ 24/7 మీరు వ్యాపారం చేసుకోవాలి, ఎక్కడ లిమిటెడ్ టైమింగ్స్లో వ్యాపారం చేసుకోవాలి, ఎక్కడ వ్యాపారం చేసుకోకూడదు అనేది.
దీని కార్యాచరణ మీ నుంచి కూడా రండి, ఇద్దరు ముగ్గురు లేకపోతే యూనియన్ ఉంటే కదా మున్సిపల్ కమిషనర్ సార్ దగ్గర వచ్చి మీరంతా కలిసి ఒక నలుగురు కలిసి మాట్లాడుకొని రండి. ఈరోజు సాయంత్రం సార్ మీ సైడ్ నుంచి కూడా ఎవరైనా పంపించి ఒకసారి సర్వే కూడా చేశారు, ఎక్కడెక్కడ ఏ ఏరియాలలో ఎక్కడెక్కడ ఉండాలో ఎక్కడ ఉండాలో అంతా మనం తెలుసుకుంటుంది, అంతా నోట్ చేసుకుంటాము. మీరు కూడా గమనిస్తారు, అంటే అందరికీ మీకు తెలుసు, కానీ ఇది జరిగినప్పుడు చూద్దాంలే ఉంటుంది. ఇబ్బంది అవుతుందనే మీకు కూడా అవగాహన ఉంటుంది, ఆలోచన కూడా వచ్చి ఉంటుంది. ఏదో రోజు అయితే తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఒకప్పుడు మనం కదిరిలో ఉండే ట్రాఫిక్ ఇప్పటికి చాలా పెరిగిపోయింది. ఒకప్పుడు కదిరిలో 40,000 జనాభా ఉంది, ఈరోజు 2 లక్షల జనాభా వచ్చింది. మీరు 40,000 నుంచి అదే ఆలోచన ఉంటుంది మీ మైండ్లో, మేము చాలా రోజుల నుంచి పెట్టుకుంటున్నాం. కానీ ఆ రోజుల్లో ఉండే జనాభా 40,000, ఈ రోజు ఉండే జనాభా 2 లక్షలు. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడుండే ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా తీసుకున్న కొంత ఇబ్బంది ఉంటుంది కొన్ని రోజులు, తర్వాత మళ్ళీ రాను అలవాటు అయిపోతుంది, ఏమి ఇబ్బంది ఉండదు. దయచేసి మీరందరూ సహకరించండి. ఈరోజు మున్సిపల్ వాళ్ళు మేమంతా కూడా చూస్తాము. ఎక్కడి నుంచి మన మదనపల్లి రోడ్డు సర్కిల్ ఉంది కదా, ఆ టీఓడ్ల దగ్గర నుంచి మన స్వామి మకద మహాలక్ష్మి గుడి వరకు మెయిన్ ఇదే మన ట్రాఫిక్. ప్రతి సెంటర్లో కూడా కూర్చొని మాట్లాడరు, ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లం ఉంది ఏమనేది డిస్కస్ చేసి మీతో కూడా మాట్లాడతాం. మీ షాప్లో అందరూ ఆడే ఉంటాయి, మాట్లాడేది చేస్తాం. ఇది పార్కింగ్ అయితే మీరు కూడా చూసుకోండి, గర్ల్స్ కాలేజ్ దగ్గర ఉండేది లేదు పలానా ఏరియాలో ఉంది అంటే సార్ దాన్ని చూసి మాట్లాడి డిసైడ్ చేస్తారు. అంత అన్ని వెహికల్ పెట్టడానికి ఏదైతే ఉందో ఆల్రెడీ చూసినట్టున్నారు అలా చూడాలని. అదే ఏదైనా అవకాశం ఉంటే సార్ మీరు కూడా యూనియన్ ఉంటుంది కాబట్టి యూనియన్ తరఫు నుంచి చెప్తే సార్ దాన్ని ఆలోచన చేస్తారు. అలా అయితే ఎప్పుడైనా మూవ్ అయిపోతుంది, పార్కింగ్ మీద ఉండదు. ఎందుకంటే అది అందరికీ ఇబ్బంది అనేది మీకు కూడా తెలుసు, అమ్మాయిలంతా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, కంప్లైంట్ కూడా వస్తున్నారు. ఇంకా ఏదైనా సరే ఉంటే అసోసియేషన్ తరఫున ఈ రోజంతా అయిన తర్వాత మళ్ళీ ఒక కమ్యూనికేట్ చేస్తాం మీకు, అప్పుడు మీరు రండి, ఆ రోజు ఫైనల్ చేస్తాం. సర్వే చేద్దాం. ఈరోజు మీకు ఆలోచన ఇచ్చినాం, మీ మైండ్లో ఇబ్బంది లేకుండా ప్రజలు ఏమి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు, ఎంత చేయాలి ఆ ఆలోచన గురించి సాయంత్రం ఫీల్డ్ మీదకి వస్తాం. రేపు ఫీల్డ్ మీద వెరిఫై చేస్తాం, మళ్ళీ ఒక డేట్ చెప్తాం. ఆ డేట్కు మీ సైడ్ నుంచి రిప్రజెంటేషన్ రండి, మా సైడ్ నుంచి చెప్తాము. అందరి నుంచి ఆమోదయోగ్యంగా మాట్లాడుతుంది, దాన్ని ఫీల్డ్ లెవెల్లో ప్రజలకు ఇబ్బంది కాకుండా. అంతేనా? రైట్.